హాయ్ అండి. అప్పటికప్పుడే దోశ తినాలి అనిపించినప్పుడు పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఒక్క 15 నిమిషాల్లో వేసే ఈ ఇన్స్టెంట్ టమాటా దోశ. ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి. వీటి కోసం మిక్సీ జార్లో కట్ చేసిన మీడియం సైజు 2 టమాటాలు, ఉల్లిపాయలు ముక్కలు 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కప్పు బియ్యం పిండి, అరకప్పు ఉప్మా రవ్వ, పావు కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు వేసి 1 కప్పు పెరుగు, నీళ్లు వేసి దోశ పిండిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుని చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి దోశ పిండి కన్సిస్టెన్సీలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించి ఆ తర్వాత దీనిపైన 2 గరిటెల పిండి వేసి దోశలా వేసుకుని పైన కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా కాల్చుకుని తర్వాత తీసి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇన్స్టెంట్ టమాటా దోశ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.